తులసి మీ నాన్న మీద నింద వేయడం తప్పేరా, కానీ ఇది మీ చెల్లెలి పసుపు కుంకాలకు సంబంధించిన విషయం. దాని కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నా మాట విని మీ చెల్లి కోసమైనా తులసికి తోడుగా వెళ్ళరా. శర్మ, అమ్మా, నాకు తెలిసి ఇది కోర్టుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీని దగ్గరేదో బలమైన సాక్ష్యాధారాలున్నాయి. అదేంటో నువ్వు కనిపెట్టాలి. సరే అమ్మా, నేను ఫాలో అవుతాను. శర్మ, జాగ్రత్త. ఆ ఎవిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు లోపలికి వెళ్ళకూడదు. మీరు చెప్పారు కదా సార్, ఇక నేను చూసుకుంటాను. ఇంటి నుంచి ఇక్కడి దాకా ఫాలో అవుతూనే ఉన్నాను, అయినా ఆ ఎవిడెన్స్ ఏంటో తెలియట్లేదే. అన్నయ్య, నువ్వు నిర్దోషం నిరూపించే ఎవిడెన్స్ తీసుకొచ్చానన్నయ్య. రేపటి నుంచి మనకి పోలీసులు, కోర్టులు ఇవేవీ ఉండవు, సరేనా? నువ్వేం టెన్షన్ పడకన్నయ్య. సరే తులసి. ఏయ్, పదవయ్యా, పద. ఈవిడేంటి ఇంకా రావట్లేదు?
జడ్జి గారికి ఎవిడెన్స్ చూపించి మీ అన్నయ్యని విడిపించుకుపోదామని కలలు కంటున్నట్టున్నావు. కలలు కనడమేంటే, మేము సాధించిన ఎవిడెన్స్తో ఇవాళ మా అన్నయ్యని ఖచ్చితంగా విడిపించుకుంటాను. ఆ తర్వాత నువ్వు సౌపర్ణిక కలిసి చేసిన కుట్రలు కుతంత్రాలను బయట పెడతాను. మిమ్మల్ని కూడా జైల్లో వేయిస్తాను. ఎవిడెన్స్ సంపాదిస్తే సరిపోదు తులసి, అది కోర్టుకు తీసుకురావాలి కదా. ఏమంటున్నావు నువ్వు? తీసుకొచ్చాను కదా. తీసుకొచ్చావా? ఏది? ఇదేనా? అంటే ఆ ఎవిడెన్స్ ఈ పెన్ డ్రైవ్లో ఉందన్నమాట. మాట్లాడవేంటి తులసి? ఇదేనా ఆ ఎవిడెన్స్? మాట్లాడవేంటి తులసి? ఎవిడెన్స్ ఇదేనా? ఇదే ఎవిడెన్స్, ఇదే, అది కాదు. ఏదో డమ్మి తీసుకొచ్చి నన్నే భయపెడదామని చూస్తున్నావా? అయ్యో పిచ్చి తులసి, మీ అన్న ఎవిడెన్స్ అంతా ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లోనే. నీ దగ్గర ఉన్నదే డమ్మీ. ఇది డమ్మీ అంటావేంటి? అయ్యో పిచ్చి తులసి, నిజంగానే చెప్తున్నాను. నీ దగ్గర ఉన్న అసలైన ఒరిజినల్ ఎవిడెన్స్ ఇదిగో, నేను నా దగ్గరికి తెప్పించుకోగలిగాను. అది కనిష్క అంటే. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి అది ఇచ్చినా అంతా ఎంటీగానే ఉంటుంది. జడ్జి గారు అప్పుడు నీకు అక్షంతులేసి చక్కగా బుద్ధి చెప్తారు. వెళ్ళు. ఏమండి, ఈ పెన్ డ్రైవ్లో ఏముందో కాస్త చెక్ చేసి చెప్పరా?